హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, సో నిన్న ఏదైతే వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన ఏదైతే ప్యాటర్న్ కనిపించిందో ఆ ప్యాటర్న్ని మీరు కమెంట్ చేయమని చెప్పాను. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైట్ ఆన్సర్ ఇచ్చారు, గ్రేవ్ స్టోన్ ప్యాటర్న్. సో అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది రివర్సల్ ప్యాటర్న్ ఇది. సో దాని తర్వాత మనకి కన్ఫర్మేషన్ రావాలి ఈ వీక్లో. బట్ మనం చూసినట్టయితే ఏదైతే మన గ్రేవ్ స్టోన్ ప్యాటర్న్ ఫామ్ చేసిందో, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసిందో, దాని లోస్ బ్రేక్ అయ్యి మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఉంది. సో ఈ వీక్ మార్కెట్ ఇలా క్లోజ్ చేస్తుందా లేదా అనేది చూడాలి, ఎందుకంటే ఇది వీక్లీ క్యాండిల్ కాబట్టి వాళ్ళని క్లోజ్ అవ్వదు. సో ఈ వీక్ అంతా కూడా అయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, యాజ్ ఆఫ్ నో మనం డైలీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే, సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూస్తే ఏదైతే మనం నిన్న మార్కెట్లో ట్రేడ్ ప్లాన్ చేసామో, సో మార్కెట్ వచ్చేసి గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది కంటిన్యూస్లీ అదే పాయింట్ నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో పుల్ బ్యాక్ వచ్చింది. అండ్ అప్పర్ సైడ్లో 23,500 పైకి కూడా వచ్చింది, దగ్గర 23,600 దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి మార్కెట్లో రిజెక్ట్ చేసింది. అండ్ దాని తర్వాత మార్కెట్ స్ట్రాంగ్లీ డౌన్ సైడ్ ఫాల్ అయింది. ఈ మొత్తాన్ని కూడా మీకు లైవ్ మార్కెట్ అనాలిసిస్లో క్లియర్లీ కవర్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే టెలిగ్రామ్లో 23,500 కిందికి వచ్చిన తర్వాత నేను నిఫ్టీ లైవ్ మార్కెట్ అనాలిసిస్ చెప్పాను, అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చెప్పాను. సో డైలీ మార్కెట్ అయిపోయిన తర్వాత మనం మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత మనము అనాలిసిస్ చేసుకుంటాం. బట్ మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ని మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. సో అక్కడ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అనాలిసిస్ చేంజ్ అవుతుంది, దాని బేసిస్ పైన నేను లైవ్ మార్కెట్ అనాలిసిస్ షేర్ చేస్తాను. అండ్ ఇవాళ నుంచి నేను యూట్యూబ్లో కూడా షార్ట్స్ రూపంలో కూడా లైవ్ మార్కెట్ అనాలిసిస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ వచ్చేసి మనం ఏదైతే అనాలిసిస్ నిన్న సింపుల్ అనాలిసిస్ ప్లాన్ చేసామో అది ఒకటి అయింది. అండ్ ఎప్పుడైతే మార్కెట్ 23,400 350 కిందికి వస్తుందో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు అనుకున్నాం. మార్కెట్ వచ్చేసి 23,200 లెవెల్ వరకు వచ్చేసింది, దానికన్నా కిందికి కూడా మార్కెట్ క్లోజ్ చేసింది. ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే యాజ్ ఆఫ్ నో ఇంకా డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఎందుకు అంటే రీజన్ సింపుల్ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 5 days మార్కెట్ ఈ పాయింట్లో కన్సాలిడేషన్ జరిగినట్టే ఆల్మోస్ట్ ఆల్. అండ్ ఇప్పుడు ఈ 5 days ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. సో ఇప్పుడు 23,400 అండ్ 23,350 రెసిస్టెన్స్ లెవెల్స్, అండ్ డౌన్ సైడ్లో మనకున్న సపోర్ట్ 23,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇప్పుడు మార్కెట్ 23,165 ఉంది, అండ్ మార్కెట్ ఇంకొద్దిగా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వచ్చిన తర్వాత ఈ పాయింట్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ సపోర్ట్లోకి యాక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సైకలాజికల్గా రౌండ్ ఫిగర్ కాబట్టి 23,000 లెవెల్ కూడా సపోర్ట్లోకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ బౌన్స్ అయింది అనుకోండి, అండ్ అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓకే, సో నిఫ్టీ వచ్చేసి నెక్స్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్ ఈ సపోర్ట్ వరకు రావచ్చు 23,000 లెవెల్ వరకు. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. సో 15 minutes పెట్టుకుందాం. సో ఇక్కడ మనం 15 minutes పెడితే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో, అంటే మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం చూస్తే ఈ పాయింట్లో, అంటే మార్నింగ్ వచ్చేసి మనం ఈ పాయింట్లో లైవ్ మార్కెట్ అనాలిసిస్ చేసాం. మార్కెట్ అప్పుడు ఏం చెప్పాను, లైవ్ మార్కెట్లో మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మార్కెట్ ప్రీవియస్ డే ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో ఈ క్లోజింగ్ పాయింట్ని మార్కెట్ ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్లో సస్టైన్ అవ్వకుండా మార్కెట్ మళ్ళీ 23,500 కిందికి వచ్చేసింది. 23,500 కింద ఉన్నంతసేపు మనం బేరీషే ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. సో మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ ఈ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, అది కూడా బ్రేక్ చేసింది. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ 23,200 వైపు వచ్చేసింది. బట్ ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ జస్ట్ 10 minutesలో ఆల్మోస్ట్ 200 points ఫాలో అయిపోయింది. ఎవరైతే ఇక్కడ పాయింట్లో ఎంటర్ తీసుకున్నారో వాళ్ళు మంచిగా పుట్ సైడ్లో అయితే ప్రాఫిట్స్ చేశారు. అండ్ బట్ ఈ పాయింట్లో వచ్చిన తర్వాత కొద్దిగా రిస్క్ రివార్డ్ రేషియో కరెక్ట్గా ఉండదు. బట్ స్టిల్ అయినా సరే మార్కెట్ అనేది సైడ్ వేస్ టు ఆల్మోస్ట్ ఆల్ డౌన్ సైడ్లో బేరిష్ ఉంది. బట్ అంత బిగ్గర్ క్యాండిల్స్ అయితే లేకుండా
ఉండే స్లోలీ లెస్ క్యాండిల్స్ ఉన్నాయి, చిన్న క్యాండిల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే దగ్గర మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ చిన్నగా అయిపోయినాయి కాబట్టి మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి కొద్దిగా అప్ సైడ్ రిట్రేస్మెంట్ చేయడానికి ట్రై చేయొచ్చు మళ్ళీ. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే మార్కెట్ అగైన్ 23,350 లెవెల్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఈ పాయింట్ నుంచి మార్కెట్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ పాయింట్లో PE సైడ్లో ప్లాన్ చేయవచ్చు. 23,350 అండ్ 24,000 లెవెల్ దగ్గర మనం PE సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఈ పాయింట్ నుంచి మార్కెట్లో PE సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇంకా అప్పర్ సైడ్ వెళ్తే 23,500 కూడా మార్కెట్లో ఈ పాయింట్ నుంచి కూడా మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ డే లోస్ బ్రేక్ అయితే కూడా మనం PE సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సో పాజిటివ్గా ఎప్పుడు ఉండాలి అంటే మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్స్ అన్నిటిని తీస్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో నేను అనుకుంటుంది ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ కొంచెం అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఏదైనా ఒక మిడ్ పాయింట్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్లో మీరు క్విక్గా స్కాల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ యాజ్ పర్ లెవెల్స్ బేస్డ్ ట్రేడింగ్ చేయాలంటే మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మనం PE సైడ్లో ప్లాన్ చేయండి. ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీలో యాజ్ ఆఫ్ నిఫ్టీ బేరిషే కనిపిస్తుంది కాబట్టి సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి. అండ్ మార్కెట్ డౌన్ సైడ్లో 23,000 లెవెల్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే పాయింట్లో అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసినట్టయితే లైవ్ మార్కెట్ అనాలిసిస్లో మనం ఈ పాయింట్లో అనాలిసిస్ ప్లాన్ చేస్తాం ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి చూడండి బ్యాంక్ నిఫ్టీ 51,000 లెవెల్ దగ్గరకు వచ్చేసింది, దాని కింద కూడా వచ్చేసింది మార్కెట్ వచ్చేసి. అండ్ ఇప్పుడు మార్కెట్ 51,000 కింద మార్కెట్ అనేది ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది, 50,800 లెవెల్ దగ్గరలో సపోర్ట్ ఉంది. సో మార్కెట్ అక్కడ కొద్దిగా కన్సాలిడేషన్ జరిగింది, సైడ్ వేస్లో జరిగింది. సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి. సో 51,000 లెవెల్ ఆర్ 51,100 ఇక్కడ ఒక స్వింగ్ ఉంది. సో ఈ లెవెల్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పాజిటివ్గా వెళ్ళాలంటే మళ్ళీ 51,500 పైకి వెళ్తేనే బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ అవ్వచ్చు. లేకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ ఆన్ రైజే ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసారనుకోండి డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీది. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసినా సరే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 4 days లోస్ బ్రేక్ చేసేసింది. ఇక్కడ మీరు చూస్తే 4 days లోస్ బ్రేక్ చేసేసింది. అండ్ ఇక్కడ ఏదైతే రివర్సల్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ కింద ట్రేడ్ అవుతుంది. సో 51,500 అండ్ 51,300 పైన ఉంటేనే మనం బుల్లిష్ వ్యూతో ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. అప్పటి వరకు మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నసేపు బేరిష్ వ్యూతో ఉండొచ్చు, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఏదైతే 50,800 లెవెల్ సపోర్ట్ ఉందో ఈ లెవెల్స్ బ్రేక్ అయిందనుకోండి ఇంకా డౌన్ సైడ్ సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. ఎక్కడి వరకు రావచ్చు? 50,000 లెవెల్ వరకు రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా బెరిష్ ఉంది, నిఫ్టీ కూడా బెరిష్ ఉంది. నిఫ్టీ 23,000 లెవెల్ వరకు టెస్ట్ చేయవచ్చు, బ్యాంక్ నిఫ్టీ 50,000 లెవెల్ వరకు టెస్ట్ చేయవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 51,500 రెసిస్టెన్స్ అండ్ 51,300 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ యాజ్ ఆఫ్ నో నిఫ్టీ బ్యాంక్. ఓకే. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్ కూడా పెడతాను. సెన్సెక్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్లో అండ్ ఇక్కడ మనకి 77,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉండే అది కూడా బ్రేక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏదైతే బేరిష్ ఛానల్ ఉందో ఇక్కడ ఏదైతే ఛానల్ ఉందో బేరిష్ ఛానల్ ఆ ఛానల్ లోపలికి కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూస్తే 5 days లోస్ బ్రేక్ అయిపోయింది. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే బ్రేక్అవుట్ అయిన ఉండేనో ఈ రెసిస్టెన్స్ 77,000 లెవెల్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉండే అండ్ ఆ లెవెల్స్ కిందికి వచ్చేసింది. అగైన్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ రెసిస్టెన్స్ అయిపోయింది 77,000 అండ్ దగ్గర 76,000 లెవెల్ దగ్గరికి కూడా వచ్చేసింది. సో మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే సెన్సెక్స్ ఇంకా డౌన్ సైడ్ వచ్చేటట్టు కనిపిస్తుంది. 75,500 అండ్ 75,120 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సపోర్ట్స్ లెవెల్స్ని వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే మనకి డైలీ టైం ఫ్రేమ్లో బేరిష్ కనిపిస్తుంది, బేరిష్ ప్యాటర్న్లోకి వచ్చింది. బట్ 15 minutes టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం సెన్సెక్స్లో కూడా. ఇక్కడ మనం చూస్తే సెన్సెక్స్ వచ్చేసి ఈ పాయింట్లో సో ఈ పాయింట్లో మనకి స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెషర్ డైలోస్ కూడా బ్రేక్ అయినాయి. అండ్ ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఈ పాయింట్లో కొంచెం కన్సాలిడేషన్ జరిగింది. రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కొద్దిగా అప్సైడ్ వెళ్ళింది అనుకోండి 76,800 లెవెల్ నుంచి అయినా రిజెక్ట్ చేయవచ్చు ఈ పాయింట్లో. అండ్ 76,800 ఆర్ 77,000 లెవెల్ నుంచి అయినా కూడా రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్లో నుంచి మనం PE సైడ్లో ప్లాన్ చేయొచ్చు, సెల్ ఆన్ రైస్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇదర్ మార్కెట్ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి ఏదైతే ఇవాళ లో ఉందో ఆ 76,100 76,000 లెవెల్స్ బ్రేక్ అయిన అనుకోండి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్
బెరిష్ కనిపిస్తున్నాయి, సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. సో ఇంకా కూడా డౌన్ సైడ్ వచ్చేటట్టు కనిపిస్తున్నాయి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి మనకి 23,300 లెవెల్ దగ్గర మనకి కాల్ సైడ్ 1,02,000 ఉంది, అండ్ 23,400 లెవెల్ దగ్గర 1,06,000, అండ్ 23,500 లెవెల్ దగ్గర 1,83,000, అండ్ 23,600 లెవెల్ దగ్గర 1,39,000. సో ఇక్కడ కాల్ సైడ్ హ్యూజ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది మనకి, కాల్ సైడ్ ఎక్కువగా మనకి కాల్ రేటింగ్ కనిపిస్తుంది. అండ్ మనం సపోర్ట్ సైడ్ చూసుకుంటే 23,000 లెవెల్ దగ్గరనే మనకి నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి 23,000 లెవెల్ దగ్గర యాడ్ అయింది. అండ్ ఇంకా మనం కింద చూస్తే 22,800 అండ్ 22,900 సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. ఓకే, అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మీరు చూసారనుకోండి, US30 అంటే US30 డౌ జోన్స్ వచ్చేసి 230 పాయింట్స్ నెగిటివ్లో ఉంది, అండ్ US Tech 100 కూడా నెగిటివ్లో ఉంది, అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ 64 పాయింట్స్ పాజిటివ్లో ఉంది, అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 100 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్లో కూడా బేరిష్ సెంటిమెంటే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ బిట్కాయిన్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ మనం బిట్కాయిన్ చూసినట్టయితే నిన్న బిట్కాయిన్లో ట్రేడ్ ప్లాన్ చేసాము ప్రీమియం ఛానల్లో. ఇక్కడ మేము బిట్కాయిన్ పెడితే ఇక్కడ మీరు చూసానే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే ఈ పాయింట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసాము. ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ అచీవ్ చేసాము. సో 1,000 పాయింట్స్ అచీవ్ చేసిన తర్వాత ఇక్కడ కాస్ట్లో పెట్టి మూవ్ చేసాము. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే delta.exchangeలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ నాకు వాట్సాప్ చేయండి. సో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. అండ్ అదేవిధంగా ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఈ ఇండికేటర్ యాక్సెస్ కూడా ఇస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా, అండ్ ఇక్కడ మనం బిట్కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ మనం బిట్కాయిన్ చూసినట్టయితే 2 days మనకి ఒక రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి, అండ్ 2 daysకి ముందు మనం చూస్తే ఒక బేరిష్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ మనం బేరిష్ ట్రెండ్ తర్వాత 2 days సైడ్ వేస్ ఉండే, అండ్ ఇవాళ స్లైట్లీ బౌన్స్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసింది, 84,000 లెవెల్ రెసిస్టెన్స్, దానికన్నా పైన కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్లో తీసుకెళ్తాను. సో ఇంకా చిన్న టైం ఫ్రేమ్ అంటే 4 hours టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. సో 4 hours టైం ఫ్రేమ్ మీరు పెట్టారనుకోండి, ఇక్కడ మీరు చూడండి ఏదైతే బేరిష్ ఛానల్ ఉందో ఇక్కడ కంటిన్యూస్లీ మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో మార్కెట్ కొద్ది అప్ సైడ్ వెళ్ళి అండ్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది, అండ్ 84,000 లెవెల్, అండ్ ఈ పాయింట్ రెసిస్టెన్స్ పాయింట్, అండ్ ఇక్కడ దీనిపైన కూడా 85,800 కూడా రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి సెల్ ప్లాన్ చేయవచ్చు మార్కెట్లో, అండ్ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ పైన ఎస్ఎల్ పెట్టుకొని ఈ లెవెల్స్ నుంచి మనం సెల్ ప్లాన్ చేయవచ్చు ఈ రేంజ్ నుంచి. అండ్ డౌన్ సైడ్ ఒకవేళ వచ్చింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 82,000 లెవెల్, ఇది బ్రేక్ అయింది అనుకోండి 80,000 లెవెల్ నెక్స్ట్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో బుల్లిష్ అవ్వాలి మార్కెట్లో బిట్కాయిన్ అంటే బిట్కాయిన్ అట్లీస్ట్ 85,800 ఆర్ 86,000 లెవెల్స్ పైకి వెళ్తేనే బిట్కాయిన్ అనేది పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ బేరిష్ కనిపిస్తుంది. సో ఈ పాయింట్స్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ రావచ్చు, అండ్ ఇక్కడ నుంచి వస్తే మార్కెట్లో డౌన్ సైడ్ 82,000 ఆర్ 80,000 లెవెల్ టార్గెట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, అండ్ క్రిప్టో స్కాల్పర్ టూల్ ఎలాగో ఉంది మన దగ్గర. సో ఇంకా చిన్న టైం ఫ్రేమ్లో మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలంటే క్రిప్టో స్కాల్పర్కి వెళ్ళండి, 5 minutes టైం ఫ్రేమ్ పెట్టండి, ఇండికేటర్ ఆన్ చేయండి. సో ఏదైతే డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఉందో అది క్లియర్లీ మీకు చెప్తుంది. సో ఆ స్ట్రాటజీ వచ్చేసి నేను యూట్యూబ్లో ఆల్రెడీ ఇక్కడ షేర్ చేస్తాను, బిట్కాయిన్ ఇంట్రాడే స్కాల్పింగ్ స్ట్రాటజీ. సో వెళ్ళి చూడండి. సో అక్కడ చూసిన తర్వాత మీరు ఆ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి, దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయండి. సో ఇంకా కూడా delta.exchangeలో అకౌంట్ ఓపెన్ చేసుకోలేదంటే సో డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ అని ఉంటుంది. సో ఫేక్ ఛానల్స్ని జాయిన్ అవ్వకుండా లింక్ నుంచే జాయిన్ అవ్వండి. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.